పిన్నెల్లికి కోపం వచ్చి ఈవీఎం బద్దలు కొట్టాడు. గెలిచే అవకాశం ఉంటే రిగ్గింగ్ చేసేవాడు కదా, ఈవీఎం ఎందుకు పగలగొడతాడు? ఇవి మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాటలు. ఈ మాటలు విన్నవాళ్ళు ఎవరికైనా ఖచ్చితంగా వైఎస్ జగన్కి మైండ్ దొబ్బింది అనే అనుకుంటారు. ఈవీఎం బద్దలు కొట్టడం కోపంలో జరిగిందట. రిగ్గింగ్ చేసుకునే ఉద్దేశమే ఉంటే అసలు ఈవీఎం ఎందుకు బద్దలు కొడతాడు అనేటువంటి వింత ఆర్గ్యుమెంట్ తీసుకువచ్చారు జగన్. ఈవీఎం బద్దలు కొట్టడం నేరమే కాదన్నట్లు జగన్ చేస్తున్న వాదన వింటే ఎవరికైనా అతనికి మైండ్ దొబ్బింది అనే భావిస్తారు. అటువంటి బూత్లో, సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడతాడు? నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి జగన్ వెళ్లటమే ఒక పెద్ద తప్పు. ఈవీఎం పగలగొట్టిన కేసులో పిన్నెల్లికి ఇప్పటికే బెయిల్ వచ్చి ఉండవచ్చు. ప్రస్తుతం దాడి కేసులో నిందితునిగా ఉన్న నెల్లూరు జైల్లో ఉన్నాడు పిన్నెల్లి. పోలింగ్ సందర్భంగా బహిరంగంగా ఈవీఎంలను పగలగొట్టి ఏజెంట్లపై దాడి చేసినటువంటి పిన్నెల్లిని తగుదునమ్మా అని పరామర్శించడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అంత పబ్లిక్గా బరి తెగించి నేరం చేసిన వాడిని పరామర్శించడానికి ఒక పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వెళ్లడమే సిగ్గుచేటు. పిన్నెల్లి ఏమైనా స్వాతంత్రోద్యమంలో జైలుకెళ్లాడా, లేక మానవ హక్కుల కోసం ఉద్యమించి జైల్లో ఉన్నాడా? ఈవీఎంలను పగలగొట్టి జనంపై దాడి చేసి ఇలా రకరకాల కేసుల్లో జైలుకెళ్లిన వాడు అలాంటి వాడిని పరామర్శించడానికి వెళ్ళి తాను ఎలాంటి నాయకుడో తనకు తానే చెప్పుకున్నాడు జగన్. ఈవీఎంను బద్దలు కొట్టి ఎన్నికల వ్యవస్థని పరిహాసం చేసినటువంటి వ్యక్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వాడిని, ఒక రౌడీని పరామర్శించి చాలా ఔదార్యం గల నాయకుడిగా గుర్తింపు కొట్టేయాలనుకున్నాడు జగన్. ఇదే ఒక పెద్ద తప్పైతే దీనికి తోడు జైలు బయట జగన్ మాట్లాడిన పిచ్చి మాటలు అతనికి మైండ్ సరిగా పనిచేయట్లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. లేదా జగన్లో ఇంకా రౌడీ, ఫ్యాక్షనిస్టు మనస్తత్వం ఉన్నాయని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా అంగీకరించక తప్పేలా లేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోపంలో ఈవీఎంలు పగలగొట్టాడట. అసలు కోపంలో పగలగొట్టడం ఏంటి? ఈవీఎంలు పగలగొట్టడం అనేటువంటిది ఏ స్థితిలో ఉండి చేసినా అది నేరమే. పైగా అతను సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి అయి ఉండి అలాంటి పని చేయటం ఇంకా పెద్ద నేరం. దానిని సమర్థిస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు, జగన్ వాదన ఇంకా విచిత్రంగా ఉంటుంది. రిగ్గింగ్ చేసుకునే అవకాశమే ఉంటే ఈ ఎమ్మెల్యే ఆ ఈవీఎంను ఎందుకు బద్దలు కొడతాడు? రిగ్గింగే చేసుకునేవాడు కదా అని అంటాడు జగన్మోహన్ రెడ్డి. అంటే రిగ్గింగ్ చేసుకోవటాన్ని జగన్ సమర్థిస్తున్నాడా? రిగ్గింగ్ చేయకుండా వదిలేశాడు, అందుకు సంతోషించండి అని ప్రజలకు చెప్తున్నాడా? ఈవీఎం బద్దలు కొట్టడం చాలా చిన్న నేరంగా భావిస్తున్నాడా? రిగ్గింగ్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా శ్రీ 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 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు దయతలచి రిగ్గింగ్ చేయకుండా కేవలం ఈవీఎంను మాత్రమే బద్దలు కొట్టి వదిలేశాడు. నేరం చేసే అవకాశం వచ్చినా కూడా నేరం చేయని మహాత్ముడు మన పిన్నెల్లి అని చెప్తున్నాడు జగన్. గెలిచే అవకాశం లేదు కనుక, రిగ్గింగ్ అవకాశం కూడా లేదు కనుక ఆ కోపంతో ఈవీఎం బద్దలు కొట్టేశాడట. కనుక అదేమీ నేరం కాదు. పిన్నెల్లిని అన్యాయంగా జైల్లో పెట్టారు అనేటువంటిది జగన్ వాదన. ఇలాంటి వ్యక్తి 5 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు, పాలనా వ్యవస్థను మొత్తం నడిపించాడు అంటే జనానికి ఆశ్చర్యం కలుగుతోంది. 2019లో తాము తీసుకున్న నిర్ణయం ఎంత ప్రమాదకరమైనదో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. జగన్ పైన ఉన్న అంతో ఇంతో సానుభూతి కూడా ఈ మాటలతో పూర్తిగా పోయింది. ఒరే నాయన, లీడర్ ఏ పార్టీ వాడైనా ఈవీఎం బద్దలు కొట్టడం పచ్చి నేరం. రాజ్యాంగ వ్యవస్థని, ఎన్నికల వ్యవస్థని అతను సవాల్ చేస్తున్నాడు. అలాంటి వాడిని పరామర్శించడానికి వెళ్ళటమే ఓ పెద్ద తప్పు. ఆ తప్పుకు మరొక తప్పు పిన్నెల్లిని సమర్థించడం. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ మైండ్ పూర్తిగా దొబ్బింది అనటానికి ఈ మాటలే ఉదాహరణ. అటువంటి బూత్లో, సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని
చెప్పడం కోసం, అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈవీఎంలో నిజంగానే ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే, ఎమ్మెల్యేకి అక్కడ నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొడతాడు?